ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు రవీందర్ మాట్లాడుతూ అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ నాయకుల దుర్మార్గం. ఔటర్ రింగ్ రోడ్డుపై మేయర్, కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడిస్తున్న గుర్తు తెలియని వాహనాలు, కొద్దిసేపట్లో గట్కేసర్ ఓఆర్ఆర్ చేరుకోనున్న వాహనాలు, మేయర్ కిడ్నాప్, హత్యకు సుఫారీ గుండాలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి. కార్పొరేటర్లు సుమారు గంట నుండి ఔటర్ పై మేయర్, కార్పొరేటర్లను వెంబడిస్తున్న ప్రైవేటు గుండాలు. కాంగ్రెస్ నాయకులు మేము మా వాహనాలను స్పీడ్ పెంచి వారి నుంచి తప్పించుకొని ఫిర్జాదిగూడకు వచ్చాము. కాంగ్రెస్ నాయకుల నుండి మాకు ప్రాణహాని ఉన్నదని తెలియజేస్తున్నామన్నారు. ఇది పద్ధతి కాదు. ఎవరమైనా కూడా అభివృద్ధి క్రమంలో మనం ముందుండాలి తప్ప ఇలా వ్యక్తుల మీద, వ్యవస్థ మీద దాడి అనేది కరెక్ట్ వ్యవస్థ కాదనేది ఓ పార్టీ అధ్యక్షుడు నాది. ఖచ్చితంగా వీళ్ళ మీద రేపు పొద్దుగాల అమర్ సింగ్ మీద ఇంకెవరెవరు ఉన్నారో కార్ నెంబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఈ ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం. రేపు ఎలక్షన్ కమిషనర్కి ఇస్తాం, ఇక్కడ మా సీఐకి అందరికీ ఇస్తాం మేము. ఎందుకంటే దీని యొక్క ఆధారాలు సేకరించిన తర్వాత మేము అన్ని కంప్లైంట్ ఇస్తాం. వీళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా అమర్ సింగ్ను ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, కార్పొరేటర్ నుంచే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈ గుండాగిరి చేసుకుంటే రేపు పొద్దుగాల మేయర్ అయితే ఇవాళ మేడిపల్లి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిస్థితి ఒక్కసారి జనాలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ. మీ మీద అటాక్ చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమైనా అటాక్ చేసి ఏమైనా కొట్టినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఉన్నది ఆల్రెడీ. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు మేము కూడా అది తీసినాం. ఖచ్చితంగా రేపు పోలీసు వాళ్ళకి ఇస్తాము. అవుటర్ మీద అవుతున్నాం. సీసీ ఫుటేజ్లు కూడా ఉంటాయి కదా. కార్ నెంబర్లు చెప్తున్నాం కానీ ఇప్పుడు ఆ కార్ నెంబర్లు ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది. కార్ నెంబర్ ఇప్పటిదాకా టీవీ న్యూస్ వార్తల్లో కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ మేము సీసీ ఫుటేజ్లో చూసినాకనే ఆధారాలతో సహా బయట పెడతాం. ఎంతమంది ఉన్నారు అనుకో? దాదాపు ఒక 40. ప్రతి దగ్గర సినిమాలు లెక్కనే ఈడ 5 ఆడపది వీళ్ళందరూ కారణం డాష్ చేసుడు మామూలు కాదు. ఇక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ వాస్తవం చెప్పాలంటే మీ ప్రెస్ వాళ్ళే మమ్మల్ని బచాయించడం అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఇంటిమేషన్ ఇవ్వడం మా కార్యకర్తలు ఇవ్వడం మమ్మల్ని సేవ్ చేసిరని మేము ఇందులో వజ్రేష్ యాదవ్ పాత్ర ఏమన్నా ఉందా? ఇక వజ్రేష్ యాదవా ఇంకో యాదవా ఇవన్నీ విషయాలు మేము మాట్లాడడం. అన్ని పోలీసు వాళ్ళు రేపు పొద్దుగాల ఆధార్తో సహా బయట పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇంకొనికి అవసరం ఉంటుంది. రేపు మా మీద అటాక్ చేయాల్సిన అవసరము వేరే పార్టీ వాళ్ళకి ఎవరికి ఉంటుందో గదే మీకు తెలుసు తప్ప మేము ఎవరి విషయంలో పేర్లు వెల్లడించదలుచుకోలే. రేపు దర్యాప్తు చేస్తానని తెలిసి ఖచ్చితంగా మాత్రం అమర్ సింగ్ మీద కేసు చేయాలి, అమర్ సింగ్ని అరెస్ట్ చేయాలి, అమర్ సింగ్ను కార్పొరేటర్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పార్టీ అధ్యక్షుడు. ఇది పద్ధతి కాదు. ఎవరమైనా కూడా అభివృద్ధి క్రమంలో మనం ముందుండాలి తప్ప ఇలా వ్యక్తుల మీద, వ్యవస్థ మీద దాడి అనేది కరెక్ట్ వ్యవస్థ కాదనేది ఓ పార్టీ అధ్యక్షుడు నాది. ఖచ్చితంగా వీళ్ళ మీద రేపు పొద్దుగాల అమర్ సింగ్ మీద ఇంకెవరెవరు ఉన్నారో కార్ నెంబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఈ ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం. రేపు ఎలక్షన్ కమిషనర్కి ఇస్తాం, ఇక్కడ మా సీఐకి అందరికీ ఇస్తాం మేము. ఎందుకంటే దీని యొక్క ఆధారాలు సేకరించిన తర్వాత మేము అన్ని కంప్లైంట్ ఇస్తాం. వీళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా అమర్ సింగ్ను ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, కార్పొరేటర్ నుంచే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈ గుండాగిరి చేసుకుంటే రేపు పొద్దుగాల మేయర్ అయితే ఇవాళ మేడిపల్లి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిస్థితి ఒక్కసారి జనాలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ. మీ మీద అటాక్ చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమైనా అటాక్ చేసి ఏమైనా కొట్టినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఉన్నది ఆల్రెడీ. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు మేము కూడా అది తీసినాం. ఖచ్చితంగా రేపు పోలీసు వాళ్ళకి ఇస్తాము. మేము అన్న మీరు దాడిని ఎట్లా ఖండిస్తున్నారు? దాడిని ఎట్లా ఖండిస్తున్నాం అంటే మేము గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాస తీర్మానం లెటర్ చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఈ అవిశ్వాస తీర్మానం డేట్ వస్తుందా లేదా అని మేము కూడా ఆలోచన చేసాం. దాన్ని ఆపడానికి కూడా ఎంతో ప్రయత్నం చేసేవారు కాంగ్రెస్ వాళ్ళు. సరే కలెక్టర్ గారు రూల్ ప్రకారంగా ఈ నెల 5వ తారీఖు దాన్ని డేట్ ఇవ్వడం జరిగింది. సరే దాని విషయంలో నిన్న మొన్న నుంచి మేము కొద్దిగా బయట కమ్యూనికేషన్ మాట్లాడుకోవడం, కార్పొరేటర్లో కొంతమంది 10-12 మంది మాట్లాడుకోవడం జరుగుతుంది. సరే నిన్న అనుకోకుండా ఒక సూర్యాపేట పోవడం జరిగింది. ఈరోజు మేము సూర్యాపేట నుంచి వస్తున్న క్రమంలో అవుటర్ ఎక్కుతున్న క్రమంలో వీళ్ళు ఒక 40-50 కార్లు పెట్టుకొని అన్నీ ఉన్నారు అవుటర్లో. 2200 ఏదో ఉన్నది, ఇంకోటి 6669. వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందా? అమర్ సింగ్ అయితే పక్కా దిగిండు, మా కార్పొరేటర్ను గుంజిండు. ఆడికి ఏమైందంటే మన హాస్పిటల్. అమర్ సింగ్ ఎవరైనా? అమర్ సింగ్ కాబోయే మేయర్ అమర్ సింగే కదా. ఆయన మీద చెప్పాల్సిన అవసరం ఆయన. అంటే ప్రజెంట్ పొజిషన్ ఏంటనేది ఇక ప్రజెంట్ పొజిషన్ ఆయన గురించి మనం ఎట్లా మాట్లాడతాం కానీ. అంటే కాంగ్రెసా? ఆయన కాంగ్రెస్లో వచ్చిండు. ఆయన మేయర్ అభ్యర్థి. కాకుండా ఏంటంటే ఆయన వాస్తవానికి కూడా ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి, బయట విదేశాల్లో చదువుకున్న వ్యక్తి. అటువంటి విషయాలు చేయొద్దు కానీ ఆయన ఏంటంటే దిగి చాలా ఒక గుండాగిరిగా దిగి మా కార్పొరేటర్
గుంజపోయిండు. గుంజి కన్నబోయేసరికల్లా అది హాస్పిటల్ ఉంటుంది కదా, మన హాస్పిటల్ సైరన్ వేసుకుంటే చూడ పోలీసు వాళ్ళు అనుకుని భయభ్రాంతులకు గురై మళ్ళీ ఎక్కిరా. మీరేమైనా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయదలుచుకున్నారా? 100% చేస్తాం, రేపు పోలీసు వాళ్ళు చేస్తాం, అందరు చేస్తాం ఖచ్చితంగా. దీన్ని అంటే పోలీస్ ప్రొటెక్షన్ లేదా మీకు? పోలీస్ ప్రొటెక్షన్ మేము అడగలేదు, లేదని కాదు కానీ అది జరిగిన తర్వాత మేము అంటే ఒక మేయర్ మీద అటాక్ మీరు ఎలా ఖండిస్తున్నారు? చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా ఘోరమైన చర్య. ఇది ఎప్పుడు కానీ రాజకీయాలు అనేది అవుటర్ మీద అవుతున్నాం. సీసీ ఫుటేజ్లు కూడా ఉంటాయి కదా, కార్ నెంబర్లు చెప్తున్నాం కానీ ఇప్పుడు ఆ కార్ నెంబర్లు ఇప్పుడు మన దగ్గర కూడా ఉంది. కార్ నెంబర్ ఇప్పటిదాకా టీవీ న్యూస్ వార్తల్లో కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ మేము సీసీ ఫుటేజ్లో చూసినాక ఆధారాలతో సహా బయట పెడతాం. ఎంతమంది ఉన్నారు అనుకో? దాదాపు ఒక 40. ప్రతి దగ్గర సినిమాలు లెక్కనే ఈడ 5 ఆడపది వీళ్ళందరూ కారణం డాష్ చేసుడు మామూలు కాదు. ఇక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ వాస్తవం చెప్పాలంటే మీ ప్రెస్ వాళ్ళే మమ్మల్ని బచాయించారు అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఇంటిమేషన్ ఇవ్వడం మా కార్యకర్తలు ఇవ్వడం మమ్మల్ని సేవ్ చేసారని మేము అనుకుంటున్నాం. ఇందులో వజ్రేష్ యాదవ్ పాత్ర ఏమన్నా ఉందా? ఇక వజ్రేష్ యాదవా ఇంకో యాదవా ఇవన్నీ విషయాలు మేము మాట్లాడడం అన్ని పోలీసు వాళ్ళు రేపు పొద్దుగాల ఆధార్తో సహా బయట పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇంకొనికి అవసరం ఉంటుంది. రేపు మా మీద అటాక్ చేయాల్సిన అవసరము వేరే పార్టీ వాళ్ళకి ఎవరికి ఉంటుందో గదే మీకు తెలుసు తప్ప మేము ఎవరి విషయంలో పేర్లు వెల్లడించదలుచుకోలే. రేపు దర్యాప్తు చేస్తానని తెలిసి ఖచ్చితంగా మాత్రం అమర్ సింగ్ మీద కేసు చేయాలి, అమర్ సింగ్ని అరెస్ట్ చేయాలి, అమర్ సింగ్ను కార్పొరేట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పార్టీ అధ్యక్షుడు. ఈ టైంలో కూడా ఇంత రాత్రి కూడా మా మీద అభిమానంతో వచ్చిన మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు మరియు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకటి ఏంటంటే మేము గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక 4-5 నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరుగుతుంది. ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది, మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అయితమా పోతామా గెలుస్తామా లేదా అనే ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ బీజాది కూడా అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నామని అనుకొని గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. సరే అది కూడా మేము మీడియా మిత్రులకు కానీ పత్రికా మిత్రులకు కానీ ఎన్నటికి మేము డీల్ చేయలేదు, మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు. సరే అదేదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి ఇవాళ 5వ తారీఖు నాడు మాకు డేట్ ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటాం మనకు డేట్ వస్తామని చెప్పేసి. నిన్న నుంచి కూడా మేము మాట్లాడుకున్నాం. నిన్న కూడా మా మీద కొద్దిగా దాడి అనేది కూడా జరిగింది, మేము చెప్పుకోలేదు. నిన్న కూడా మేము ఆ రాత్రి మేము సూర్యాపేట కొందరం అక్కడ కొందరు పోవడం జరిగింది. సరే ఈ రోజు సరే సండే కదా మేము ఇవాళ వచ్చి రేపు పొద్దునాలను ఫ్లైట్ ఎక్కాలన్న ఉద్దేశంతో సూర్యాపేట నుంచి మేము అవుటర్ ఎక్కుతున్న క్రమంలో గత 50 కార్లు మినిమం 50 కార్లు ఒక 10-15 ఫార్చునర్లు, ఇన్నోవాలు అన్ని కార్లు ఒక 50 కార్లు ఆడ పెట్టుకొని మా వెనుక ఎట్లాంటి సినిమాల్లో విలన్లు ఏ విధంగా వస్తారనే ఎట్లా వస్తారో ఆ విధంగా